లాస్ట్ సీజన్ కప్పు కొట్టాల్సింది ఆర్సీబీనే, కానీ జస్ట్లో మిస్ అయింది. అందుకే ఈ కప్పు కొట్టకుండా వెనక్కి రాకూడదు అని యుద్ధ వీరుల్ని ఎన్నుకొని మరి ఆక్షన్లో కొనుక్కున్నాం. కప్పు ఎలాగైనా మందే కోహ్లీ, కాకపోతే కెప్టెన్ సంగతి ఏంటి? నువ్వే చేస్తావా ఏంటి కెప్టెన్సీ? నాకు అలాంటి ఆశలు ఏమీ లేవు భువి. బ్యాటింగ్కు వచ్చామా, హాఫ్ సెంచరీ కొట్టామా లేదా సెంచరీ కొట్టామా, వెళ్ళి కూర్చున్నామా అన్నట్టు ఉంటుంది నా పని, అంతే. నీకు కెప్టెన్సీ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదని నాకు తెలుసులే. నువ్వు కాకుంటే మరి మనకు కెప్టెన్ ఎవరు? కెప్టెన్ ఎవరు అనేది లాస్ట్లో మాట్లాడుకుందాం. ముందుగా మన టీం ఎలా ఉందో చూద్దాం. మెల్లగా మాటల్లో పెట్టి కెప్టెన్సీ లాగేద్దాం అనుకుంటే ఈ కోహ్లీ వినట్లేదే. సర్లే, లాస్ట్లో చూద్దాం. కోహ్లీ అన్న లాస్ట్ ఇయర్ పంజాబ్ కింగ్స్కి వైస్ కెప్టెన్. అంతెందుకు, ఐపీఎల్ జరిగే ముందు కప్పు కోసం నేనే ఫోటోకి వెళ్ళా తెలుసా. శిఖర్ ధవన్ అన్న కూడా రాలే. ఆర్సీబీకి నేను కెప్టెన్సీ చేస్తానన్నా, ఏమంటావు? ఇప్పుడే కదరా చెప్పా కెప్టెన్సీ గురించి లాస్ట్లో మాట్లాడదామని, మళ్ళీ కెప్టెన్సీ అంటావు. అట్లెట్లా మాట్లాడతావన్నా లాస్ట్లో? కెప్టెన్సీ అనేది ఇంపార్టెంట్. టాస్కి వెళ్ళేది ఎవరు? కెప్టెన్. ఫస్ట్ వాడే కదా బయటకు వెళ్ళేది, కాబట్టి ఫస్ట్ అదే తేలాలి. నాకు ఎందుకో ఇది కరెక్ట్ అనిపిస్తుంది కోహ్లీ. కొంచెం డిస్కషన్ పెడితే తేలిపోతుంది కదా. అరే, కెప్టెన్సీ నా చేతుల్లో ఎందుకు ఉంటుంది? ఆర్సీబీ మేనేజ్మెంట్ చూసుకుంటుంది. కోహ్లీ జోకులు వేయకమ్మా. ఆర్సీబీ మేనేజ్మెంట్ వేరు, కోహ్లీ వేరా? నువ్వేం చెప్తే అదే. నువ్వు తానా అంటే వాళ్ళు తందానా అంటారు, మాకు తెలీదా? సరేలే, ఫస్ట్ అయితే మనం ప్రాక్టీస్ మ్యాచ్ల గురించి మాట్లాడదాం. ప్రాక్టీస్ మ్యాచ్ల్లో ఎవరు ఎక్కువ బాగా పర్ఫామ్ చేస్తే వాళ్ళకే కెప్టెన్సీ ఇద్దామని చెప్పి మనోళ్ళు డిసైడ్ అయ్యారు. కాబట్టి నేను దాన్ని నమ్ముకుంటా. ఇంకా కెప్టెన్సీ నాకు వచ్చినట్టే, ఇంకేం బొంగొస్తుంది? ఏమైందిరా జితేషు, అంత ఊపుగా కెప్టెన్సీ గురించి మాట్లాడి ఇక వచ్చినట్టే అంటావు? ఏం చెప్పాడో విన్నావా? ప్రాక్టీస్ మ్యాచ్లో ఎవరు ఎక్కువ బాగా ఆడితే వాళ్ళంట. ప్రాక్టీస్ మ్యాచ్ అయినా, ఇంటర్నేషనల్ మ్యాచ్ అయినా, ఐపీఎల్ మ్యాచ్ అయినా ఆడేది ఆ మనిషే కదా. అంటే కెప్టెన్సీ ఆ మనిషే చేస్తానని ఇండైరెక్ట్ గా ఇంట్లు ఇస్తున్నాడు మనకి. చాచా రే, అలా అనుకోవద్దురా. అలా ఏం లేదు, జస్ట్ చెప్పాను అంతే. నేను సెంచరీలు కొట్టినా నా తర్వాత వాళ్ళ దగ్గర నుంచే కౌంట్ స్టార్ట్ చేస్తా ఎవరు బాగా ఆడారా అని. ఈ మాత్రం ఇచ్చావు హింటు, ఇక చూడు రెచ్చిపోతా, ఆర్సీబీకి కెప్టెన్ అయిపోతా. వీళ్ళు ఎంత పర్ఫార్మెన్స్ చేసినా కెప్టెన్సీ మనదే. స్వింగ్ కింగ్ ఇక్కడ. వికెట్ల మీద వికెట్లు తీసి కోహ్లీ మనసు దోచేసి ఆర్సీబీ మేనేజ్మెంట్ యొక్క కళ్ళలో పడిపోయి కెప్టెన్సీ లాగేసుకుంటా. నిన్నగాక మొన్న వచ్చిన మీరే కెప్టెన్సీ గురించి మాట్లాడితే ఇక్కడ టీంలో పాతుకుపోయినాం. మమ్మల్ని రిటైన్ కూడా చేసుకున్నారు. మరి మేమెక్కడికి వెళ్ళాలరా? ఇదిగో చూడమ్మా, ఎప్పుడు వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా. మనం ఓపెనింగ్ చేస్తే ఎట్లుంటుందో లాస్ట్ టైం అన్ని టీమ్స్ చూసాయి. ఈసారి ఆర్సీబీలో అదే హిట్టింగ్ చేస్తే ప్రపంచం మొత్తం చూస్తుంది. కెప్టెన్సీ నేనే చేస్తా. మీ అందరికీ ఆశలు ఎక్కువైపోయారా? ఆశకు హద్దు పద్దు ఉండాలి. సీనియర్ ప్లేయర్ని లక్నో సూపర్ జైంట్స్లో అప్పుడప్పుడు వైస్ కెప్టెన్సీ కూడా చేశాను నేను. అవసరమైతే కెప్టెన్సీ కూడా అడిగితే ఇచ్చేవాళ్ళు తెలుసా నాకు. కేఎల్ రాహుల్ బయటకు వెళ్ళి కూర్చుంటే నేనే కెప్టెన్సీ చేసేవాడిని. ఎక్స్పీరియన్స్ ఉన్న నన్ను కాదని చెప్పి మీకెలా ఇస్తారా కెప్టెన్సీ? కెప్టెన్ నేనే ఫిక్స్. చిరినమ్మ జీవితం. ఒక్కడు కూడా ఆర్సీబీ కప్పు కొట్టాలని మాట్లాడడం లేదు. ప్రతి ఒక్కడు కెప్టెన్ ఎవరు, కెప్టెన్ ఎవరు, కెప్టెన్ ఎవరు. నా బొంగులో కెప్టెన్సీ. ఈ ఐపీఎల్ మీద మూడు ఉత్సాహం అంతా పోయింది. అయ్యో కోహ్లీ, సారీ. ఏదో మన వాళ్ళు అలా మాట్లాడుతుంటే నేను కూడా ఒక మాట అనేసే కానీ నాకేం ఆశ లేదు. అయినా నో కెప్టెన్సీ. ఆర్సీబీ కప్పు కొట్టడమే ఇంపార్టెంట్. ఈసారి కప్ నమ్మదే అన్న మన ఫ్యాన్స్ కల నెరవేర్చాలి. ఏమంటావు కోహ్లీ? అది ఇంతసేపటికి ఒకరి నోట్లో నుంచి ఫ్యాన్స్ గురించి ఒక మాట వినిపించింది. ఇప్పుడు నా మనసు హాయిగా ఉంది. సరే అన్న, నేను కూడా కప్పు కొట్టడంలో కీలక పాత్ర పోషిస్తా. పించ్ హిట్టింగ్ చేసి స్కోర్ని పెంచేస్తా, మ్యాచ్ని ఫినిష్ చేసేస్తా. ఏమంటావు? అందరూ ఓకే కానీ ఆ లియామ్ లివింగ్స్టన్ ఏంది సైలెంట్గా ఉన్నాడు? కొంపదీసి హ్యాండ్ ఇచ్చి ఐపీఎల్కు రానంటాడా? ఏ ఊరికే ఉండు కోహ్లీ, అలా ఎలా రానంటాను? ముందుగానే ఇంపార్టెంట్ ప్లేస్ ఇచ్చారు నాకు. మ్యాక్స్వెల్ లేని ప్లేస్, విల్ జాక్ లేని ప్లేస్. అంటే ఎలా ఆడాలి నేను? నాకు తెలీదా? వన్ డౌన్ నన్ను దింపు, మిగతాది మొత్తం నేను చూసుకుంటా. నువ్వు ఓపెనింగ్, నేను వన్ డౌన్. అసలు 4th వికెట్ వరకు పోయేదే లేదు మ్యాచ్. 2-3 వికెట్లలోనే అన్నీ మనం గెలిచేయాలి. అవునవును, 15 ఓవర్లలో మ్యాచ్ అయిపోగొట్టే బాధ్యత నాది. నేను బౌలింగ్ బాధ్యత తీసుకుంటాను. జోస్ హ్యాజల్వుడ్తో కలిసి వికెట్లను గిర్రా గిర్రా తిప్పేస్తాను. ఇదే ఫైర్ని కంటిన్యూ చేయండి, కప్పు మనకే రావాలి.